ఎస్ ముందుగా గౌతమ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విన్ అయింది. చాలా మటుకు స్టార్టింగ్ లో ప్రీ సర్వే కానివ్వండి, తర్వాత మీరు కూడా కొన్ని అంచనాలు చేసుకున్నారు. ఏ రకంగా చూసుకున్నా మీ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ఏ గెలుస్తుందని మీరు లెక్కలు వేసుకున్నారు. బట్ ఆ లెక్కలన్నీ తలకిందులయ్యి కాంగ్రెస్ అని చెప్పింది. యాజ్ యూజువల్ ఎగ్జిట్ పోల్స్ లో ఏ రకంగా వచ్చిందో అదే రకంగా మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా బయట అదే వచ్చింది. కాబట్టి ఏంటి అసలు మీ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏమై ఉంటాయి? మీకు, మన ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న, ఆన్లైన్లో ఉన్న విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. మేడం, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగిన తీరు ఇదంతా మనం పరిశీలిస్తే దొంగ ఓట్లు, దొంగ నోట్లు, రిగ్గింగు, రౌడీయిజము, అదేవిధంగా రకరకాల ప్రలోభాలతోని ఈరోజు ఎన్నిక జరిగింది. దాంట్లో నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది. రిగ్గింగ్తో, రౌడీయిజంతో, దొంగ ఓట్లతో, ఓట్ చోరీతో ఎమ్మెల్యే అయిన ఓట్ చోరీ ఎమ్మెల్యే నవీన్ గారికి ఉదయాన్నే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మీరు బైపోల్ని ఎక్కడికక్కడ, అంటే బీఆర్ఎస్ ఏదో ఆషామాషగా చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, అవాస్తవాలు చెప్తుంది అనడానికి ఏం లేదు. ఎందుకంటే సమాచార వ్యవస్థ గతం కంటే ఈరోజు చాలా చాలా పెరిగిపోయింది. ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం సమాచారం అందాలని అంటే చాలా సమయం పట్టేది, ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే. కానీ ఇక్కడ ఈ రోజులలో ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నిమిషాల్లోనే బయట ప్రపంచానికి వార్తలు తెలుస్తున్నాయి, సమాచారం వస్తుంది, అన్ని తెలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ జరిగిన పోల్ అంతా కూడా మీరు చూడండి, మొదటి నుంచి వాళ్ళు ఎక్కడా కూడా నిజాయితీగా, సక్రమమైన మార్గంలో ఓటింగ్ ని ఫేస్ చేద్దాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ ని ఫేస్ చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా బీఆర్ఎస్, మా కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. బీఆర్ఎస్ అది ముందు నుంచి చెప్తూ వస్తుంది. మేము ముందుగానే మా హరీష్ రావు గారి నాయకత్వంలో 20,000 దొంగ ఓట్లు వాళ్ళు ప్రిపేర్ చేశారు, ఇవి వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చాం మేము, ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు, అదేవిధంగా అప్రమత్తం చేయలేదు, అవి ఏంటో చెక్ చేయలేదు. ఇది 2 months బ్యాకే మేము చెప్పాం, కానీ ఎక్కడ కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా పోలీసుల కుమ్మక్కు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు మేము, మా నాయకులు ఎక్కడ పోటీలో లేని వాళ్ళు, తిరగని వాళ్ళు, తక్కలపల్లి రవీందర్ గారి ఇంటి మీదకి డబ్బులున్నాయని చెప్పేసి సోదాలు చేసి రైడ్స్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ అదే నవీన్ యాదవ్ గారి చుట్టుపక్కల అందరూ కూడా డబ్బులు పంచుతున్నట్టు ఇది ఓపెన్ గా చర్చ. ఇది మీరు నేను మాట్లాడుతున్నది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కడ రైట్స్ జరగలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు ఈసీ చాలా మౌనంగా ఉంది, ఎందుకు సైలెంట్ గా ఉండి ఈ విధంగా చేసింది? అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది ఈసీ. అదేవిధంగా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈ రకంగా చెయ్యటం కారణంగానే బీఆర్ఎస్ ఓటమికి ఒక జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ కి బలమైన స్థానం. జూబ్లీ హిల్స్ అంటేనే బీఆర్ఎస్ కి ఒక బలం. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు ఇంత అంటే ఆల్మోస్ట్ 25+ మెజారిటీ ఓట్స్ అక్కడికి వెళ్ళిపోయాయి, 25K+. ఈ లెక్కన చూస్తే అసలు లోపం ఎక్కడుంది? అభ్యర్థిలోనే ఉందా, లేదంటే పార్టీ స్ట్రాటజీస్ లో మిస్ అయిందా? ఎక్కడ మిస్ అయ్యారు? సునీత గారు, ఇక్కడ మేము స్ట్రాటజీ, అభ్యర్థి మిస్ అయినామని చెప్పేసి మేము అనుకోవట్లేదు మేడం. ఎందుకంటే మేము ఆల్రెడీ సిట్టింగ్ స్థానం మాది. అదేవిధంగా గోపీనాథ్ గారు అనివార్య మరణం తర్వాత, అకాల మరణం తర్వాత మేము అభ్యర్థిని ఇంకా మేము వేరే రకంగా ఆలోచించలేదు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలనేదే మా అధినాయకత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆలోచన చేసి పెట్టింది. అది ఆ దాంట్లో భాగంగానే క్యాండిడేట్ని ఎంపిక చేసిన తర్వాత మేము మొదట అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించాం. ప్రచారంలో కూడా మేము హైదరాబాద్లో వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి కానీ, వ్యక్తిగత దూషణలకు కానీ మా పార్టీ, మా నాయకత్వము, అటు కేటీఆర్ గారు మొత్తం ప్రచారంలో కూడా చూడండి, కేవలం హైదరాబాద్ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇక్కడ సిటీలో ముఖ్యంగా మేము జూబ్లీ హిల్స్ లో మేము అభివృద్ధి చేసింది ఏంది, మేము ఎందుకు ఓటు అడుగుతున్నాం, వాళ్ళు రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది మొత్తంగా చెబుతూ మేము ప్రచారం చేశాం. వర్కౌట్ కాలేదు కదా. కానీ అంటే ఇదే కావాలి. ఈ రోజు వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ అయితే మేము ఇవ్వలేదు ఒక పొలిటికల్ పార్టీగా. ఒకవేళ మేము కూడా తిట్ల దండకానికి
తిట్ల పురాణానికి మేము కూడా తెరలేపితే ఇదే మీడియా ఇదే మేధావులు అందరూ కలిసి వాళ్ళు మాట్లాడినరు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు, వాళ్ళని తప్పుపడదాం, మీరు మాట్లాడతారా అని చెప్పేసి అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దాంట్లో మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా, మా కేటీఆర్ గారికి వ్యక్తిగత దూషణలు చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అండి. ఇక్కడ అభివృద్ధి కాదు, వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. ఏది 20,000 ఓట్లు ఒకటి పక్కన పెట్టేసుకున్నారు, దొంగ ఓట్లు ప్రిపేర్ చేసి. అదే విధంగా డబ్బులతో కొంత మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు, బహిరంగంగా బెదిరించి ఇంకొంచెం మేనేజ్ చేయాలనుకున్నారు. దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. మేము ఎక్కడ అటువంటి పనులు చేయలేదు. మేము పనులు చేయకుండా మేము కేవలం హైదరాబాద్ అభివృద్ధి, మేము గతం నుంచి అదే చేశాము, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము, రేపు ఓడినా గెలిచినా మేము ప్రజలతోనే ఉంటామనేది ఖచ్చితంగా చెప్తూ వచ్చాం. కాబట్టి మేము ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజల వైపు, ప్రజలకు కావాల్సిన అంశాలు మా అధినాయకత్వం, మా కేటీఆర్ గారు ప్రతి విషయంలో చెప్తూ వచ్చారు. మన దృష్టి డెవలప్మెంట్ మీద ఉండాలా, వ్యక్తిగత దూషణల మీద కాదు అని చెప్పేసి ఏదైతే తన మనసులో తను అనుకున్నారో, ఒకానొక దశలో రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినా మా కేటీఆర్ గారికి ఫోన్ చేసి నువ్వు మాత్రం మాట తూలొద్దు, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఏమన్నా మాట్లాడుతున్నాడు, మీరు తూలొద్దు అని చెప్పి సలహా ఇస్తే మా కేటీఆర్ గారు కూడా దాన్ని ఒబే చేసి అంగీకరించి ఎక్కడ ప్రచారంలో కూడా తులనాడలేదు, దుర్భాషలు ఆడలేదు, వల్గర్ లాంగ్వేజ్ ని వాడలేదు. మేమేమంటున్నామంటే ఈ రోజు అది వర్కౌట్ కాలేదు కదంటే ఇది ప్రజలంతా ఆలోచించాలి. అభివృద్ధికి తిరోగమనానికి మధ్య పోటీ జరగాలి, మంచికి చెడుకు మధ్య పోటీ జరగాలి. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు, ఎవరు ఎక్కువ అభివృద్ధి చేయలేదు, ఎవరికి ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఎవరు పరిపాలన చేశారని చెప్పేసి బేస్ చేసుకుని ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము అంటున్నాం. దాంట్లో భాగంగానే అట్లనే ముందుకెళ్తాం. ఇప్పటికైనా సరే రేపు రాబోయే ఏ ఎన్నికలైనా మా కేటీఆర్ గారి అభిమతం ప్రకారము, తన కోరిక మేరకు మేము వల్గర్ లాంగ్వేజ్ ని వాడము. తప్పనిసరిగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము. ఆ ఎడ్యుకేట్ చేసి మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే అండి.